అంతకుముందు నేను చెప్పినట్లుగా ఆల్రెడీ ఉన్నవి ఉన్నాయి కదా, ఉన్న పేదవాళ్ళు వేసుకునేవి ఉన్నాయి, వాటికి ఐడెంటిఫై చేయండి, పేదవాళ్ళ స్థలాలకు గుర్తించండి, వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా నేను కోరుతా ఉన్నాను. ఇందులోనే ఇంకో డిమాండ్ పెట్టింది అధ్యక్ష, ఇంద్రనూరులో తెలంగాణ ఉద్యోగదారులను గుర్తించి వారికి 250 గజాల స్థలం కేటాయించి వారి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు మంజూరు చేస్తామని చెప్పారు. ఇది చిన్నదే, ఇట్ డజంట్ కాస్ట్ మచ్, ఇట్ ఈస్ ఏ వెరీ స్మాల్ స్కీమ్. సో ఐ అడ్వైజ్ ద గవర్నమెంట్ త్రూ యూ టు గో ఫర్ దట్ స్కీమ్. సో దట్ వే ఈ స్కీమ్ కూడా సక్సెస్ అయ్యిద్ది, ఈ గ్యారెంటీ కూడా. రైతు భరోసా 15,000 నుంచి 12,000 తగ్గించారు, ఓకే. దాన్ని అమలు చేయడానికి సిన్సియర్గా ప్రయత్నం చేయొచ్చు. యూ విల్ సక్సీడ్, గవర్నమెంట్ విల్ సక్సీడ్. అందుకని అది కూడా చేయమని నేను అడుగుతున్నాను. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇది కూడా ఖచ్చితంగా అమలు చేయవచ్చు. కాకపోతే దీనిలో ఒక కన్ఫ్యూజన్ ఉంది. వ్యవసాయ కార్మికులు ఎంతమంది, లెక్కలు నాకు ఎవరో 1 కోటి మంది అన్నారు. లేదు, గవర్నమెంట్ లెక్కల ప్రకారం వ్యవసాయ కార్మికులు 40 లక్షల మంది ఉన్నారు వ్యవసాయ కార్మికులు. సరే, ఏదన్నా కానీ దానికి ఆ 40 లక్షలు అంటే 20 రోజులు పనిచేయాలని ఉంది అధ్యక్ష. 20 రోజులు ఇది మన ఈజీఎస్ పని, మరి ఏదో బేస్ ఉండాలి కాబట్టి వచ్చిన లెక్క ప్రకారమే వాళ్ళకి ఇవ్వగలుగుతారు అనేది నాకు విశ్వాసం ఉంది. ఈ చేయూతది ఒక పెద్ద ఇబ్బంది. 4,000 నుంచి 6 వికలాంగులకి 4,000 నుంచి 6,000, వితంతువులకు, ఒంటరి మహిళలకు, చేనేత గీత కార్మికులు 2,000 నుంచి 4,000. ఇది ఇమీడియట్లీ వీళ్ళు చేస్తారని నాకు విశ్వాసం లేదు. చేయాలంటే డబ్బు లేదు. దాన్ని కూడా ఒక అప్పీల్ పెట్టాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తున్నాను. యువ వికాసానికి సంబంధించి మొన్న ఒక స్కీమ్ ప్రారంభించారు అధ్యక్ష. యాక్చువల్లీ ఇట్స్ ఏ వెరీ గుడ్ స్కీమ్. ఎందుకంటే అందులో గవర్నమెంట్కి పెద్ద బర్డెన్ ఉండదు. గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ద సపోర్ట్ ఆఫ్ ద బ్యాంక్స్, టేకెన్ ద అప్రూవల్ ఆఫ్ ద బ్యాంక్స్, బికాస్ దిస్ స్కీమ్ ఈస్ బీయింగ్ స్పాన్సర్డ్ బై ద బ్యాంక్స్. సో దెర్ ఈజ్ నో సచ్ బర్డెన్ ఆన్ ద గవర్నమెంట్. గవర్నమెంట్కి ఇబ్బంది ఏమి ఉండదు. ఇది మంచి స్కీము, 5 లక్షల మందికి జరిగేటువంటిది. అలాగే విద్యకు సంబంధించి ఒక ఇది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఇది మంచి కాన్సెప్ట్ అధ్యక్ష. ఖచ్చితంగా ఇది అమలు చేయగలిగితే చాలా సంతోషం. అలాగే ఇంకా కొంత ఇబ్బందులు ఉన్నాయి ఇందులో. మన చాలా చోట్ల బిల్డింగ్లు ఉన్నాయి. బిల్డింగ్లు ఉన్న చోట ఏమో ఆక్యుపేషన్ లేదు, ఆక్యుపేషన్ ఉన్న చోట ఏమో బిల్డింగులు లేవు. దీన్ని రేషనలైజ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. చాలా చోట్ల స్కూల్ భవనానికి సంబంధించినటువంటి గదులు లేవు అధ్యక్ష. దాన్ని రేషనలైజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అదేవిధంగా ఇవాళ విద్యా రంగాన్ని తీసుకుంటే మన రాష్ట్రంలో విద్యారంగంలో దాదాపు తక్కువ స్థానంలో ఉన్నాం. కేరళ లాగా అట్లా హైయెస్ట్ ర్యాంకులో లేవు అధ్యక్ష. దానికి ఏం చేయాలో జాగ్రత్తలు తీసుకోవాలి. హాస్టల్స్ని, చిన్న దళితులు పేదవాళ్ళు ఉండే హాస్టల్స్ని దాన్ని ఒక మిరాకిల్గా అద్భుతంగా దాన్ని మలచాలని కృషి చేయాలి. అదేవిధంగా ఎలిమెంటరీ స్కూల్స్ని కూడా మంచిగా మలచడానికి కృషి చేయాలి. పిల్లల్లో ఎంపవర్మెంట్ రావాలి, సాధికారికత వచ్చేది రావాలి. ఇవన్నీ రావాలంటే నేను సిన్సియర్ సజెషన్ ఏంటంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ప్రతి జిల్లాలో, ఇప్పుడు ఏదన్నా ఐఏఎస్ కిందే ఉంటుంది, అదే ఫైనల్ అథారిటీ ఇస్ ద ఐఏఎస్. ప్రతి జిల్లాలో విద్యా రంగానికి సంబంధించి డిఈఓలు ఉన్నప్పుడు కూడా. అందుకని ఎక్స్క్లూజివ్గా ఐఏఎస్ ఆఫీసర్ని ఎడ్యుకేషన్కి ఏర్పాటు చేస్తే అతను రిజల్ట్స్ని ఓరియంటెడ్గా ఉంటే ఖచ్చితంగా చేంజెస్ వస్తాయనేది చాలా డబ్బు ఖర్చు పెడుతుంది గవర్నమెంట్. చాలా గురుకుల పాఠశాలలు ఉన్నాయి, చాలా జీతాలు ఇస్తున్నారు టీచర్లకి, బట్ రిజల్ట్ లేదు. బాగా సపోజ్ 10th చదివే పిల్లవాడిని స్పెల్లింగ్ తప్పు లేకుండా రాయమంటే 10% కూడా లేరు. తెలుగు రాయటం ఇంకా కన్నా కష్టంగా ఉంది. అందువలన పునాది అయినటువంటి చదువుని శ్రద్ధగా పెట్టగలిగితే గవర్నమెంట్ అక్కడే సక్సెస్ గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది. అది చేయాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ గవర్నమెంట్ స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా ఇంటర్నేషనల్, పోలీస్ యూనివర్సిటీ,
ఇటువంటి మంచి పథకాలు, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా మంచి స్కీమ్స్ బాగా ఫోకస్ పెట్టింది. అందుకని అభినందన తెలియజేస్తున్నాను. అలాగే ఆరోగ్యానికి సంబంధించి కేటాయింపులు ఇంకా సరిగా లేవు అధ్యక్ష. 4% మాత్రం కేటాయించారు. ప్రతి ఒక్కరికి దీనికి సొల్యూషన్ గవర్నమెంట్ మీద భారం పడకుండా. ఎవరు వింటున్నారు లేదు సార్, ఎవరు వింటున్నారు లేదు, మీరు వీళ్ళనా అది బాధ్యత. అది కాదమ్మా బాధ్యత, మీరు బాధ్యులు మంత్రివర్గం. ఆరోగ్యానికి సంబంధించి ఇప్పుడు కూడా ఆరోగ్యశ్రీ ఉన్న 10% పెంచిన రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇప్పుడు కూడా సఫర్ అవుతున్నారు. అందుకని నా సిన్సియర్ సూచన సలహా, టోటల్గా కొన్ని దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో టోటల్గా ఇన్సూరెన్స్ చేస్తారు అధ్యక్ష. ఆరోగ్యం టోటల్గా అది కొద్దిగా మనకి అమౌంట్ పడుతుంది, ఎక్కువగా ఇన్సూరెన్స్ పేరుతో ఇది అవుతుంది, అందరికీ వైద్య సౌకర్యం లభిస్తుంది. అలాగే నిమ్స్, ఉస్మానియా, గాంధీ, ఫేవర్ ఇటువంటి హాస్పిటల్స్ ఉన్నాయి. వాటిపై శ్రద్ధ పెట్టట్లేదు. చాలా ఖర్చుతో ఆ రోజుల్లో కట్టించిన హాస్పిటల్స్ 100 ఎకరాలు ఉన్నాయి. అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరి ఎక్కడ కూడా ఉండదు అధ్యక్ష. దానిపైన బాగా ఫోకస్గా పెట్టాలి. అదేవిధంగా పెద్ద హాస్పిటల్ కూడా ఒక IAS వాళ్ళ పరిధిలోకి తీసుకొచ్చే విధంగా దాన్ని జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆ విధంగా విద్య, ఆరోగ్యం ఈ రెండు పూర్తి స్థాయి ఫోకస్ పెడితే అందులో సక్సెస్ అయితే ప్రభుత్వం సక్సెస్ అయినట్లుగా నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించి అందులో తుమ్మిడిహెట్టి దగ్గర అది ప్రారంభిస్తున్నారా లేదా అనేది మెన్షన్ కాలేదు. అదే చాలా నీడెడ్ స్కీమ్. అది అంటే ఇంతకుముందు ప్రాణహిత చేవల్ల దానిపైన కూడా ఆలోచన చేసి అది టేకప్ చేస్తే బాగుంటుంది అనేది అందరి అభిప్రాయం అధ్యక్ష. అలాగే మైనర్ ఇరిగేషన్ అట్లా అన్నీ మొదలు పెడతారు. ఇరిగేషన్ సంబంధించి మొదలు పెడతారు, ఏది పూర్తి చేయరు, ఖర్చు తక్కువ. ఏదో ప్రయత్నమే చేశారు. ఇప్పుడు మన జోరాల, నెట్టింపల్లి, కలవకుర్తి ఇటువంటి ఇంకెన్నెన్నో రాష్ట్రంలో వాటి మీద ఫోకస్ పెట్టి తక్షణం వాటిని పూర్తి చేయాలి. మా తమ్ముడు గారు ఇందులో బాగా అనుభవజ్ఞులు. ఆయన మొదటి నుంచి కూడా చెప్తూ ఉండేవాడు. అవి ఏం చేసేవాళ్ళు, కాలువలు తవ్వేవాడు. ఇక్కడ హెడ్ వర్క్స్ ఉండేవి కాదు. కాలువలు ఏంటి కాంట్రాక్టర్లకు ఉపయోగపడే విధంగా నీళ్లు ఇక అంతే ఉంటాయి. దాని బదులు హెడ్ వర్క్స్ పూర్తి చేసి ఎంత మేరకు అయితే అంత మేరకు తడుపుకుంటూ పోవాలి. ఆ విధంగా ఫస్ట్ మైనర్ ఇరిగేషన్, దానికంటే ముందు మీడియం మన చెరువులు ఇటువంటివన్నీ అది మైనర్ దానిలో, తర్వాత మీడియం. ఆ విధంగా స్టెప్ బై స్టెప్ రావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. ఇక వ్యవసాయానికి సంబంధించి చాలా డిమాండ్స్ ఉన్నాయి. వ్యవసాయ రంగానికి సంబంధించి సరైనటువంటి పద్ధతుల్లో కేటాయింపులు చేయలేదని చెప్పి అంటున్నారు. అందులో రుణమాఫీకి సంబంధించి ఆల్రెడీ కొంత విమర్శ ఉన్నప్పుడు కూడా 20,000 కోట్లు చేయటం అనేది చిన్న విషయం కాదు అధ్యక్ష. అటెస్టేట్ చేశారు. చేయని వాళ్ళు అంటానికి చాలా ఉంటాయి, కానీ అటెస్టేట్ చేశారు. ఇంకా ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి మీకు ఉదాహరణ చెప్తాను. తుమ్మల గారికి జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామంలో 554 మందికి 552 మందికి రుణమాఫీ జరగలేదు. కేవలం 2కే జరిగింది. కారణం ఏంటంటే ఒకరి ఆధార్ కార్డు పైన మరొక పేరు నమోదైన చైన్ లింకులో అన్ని పేర్లు రాంగ్ పడిపోయినాయి. శ్రీధర్ బాబు గారు, డిడ్ యూ గెట్ మై పాయింట్? అంటే ఆధార్ కార్డు ఒకళ్ళ పేరుతో ఒకళ్ళు పడిపోయింది అనుకోండి, అట్లా మారిపోయింది. ఆ విధంగా 552 మందికి 552